నమస్తే మేడం. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే అండి. మీరు వచ్చారు, ఇప్పుడు మీరు మొదలెట్టొచ్చు. ఇంకా ఎవరు మొదలెడతారని చూస్తున్నాను. నేను ఎంతసేపు మ్యూట్ లో ఉన్నానో నాకు తెలియదు. ఓకే మేడం. హనుమంతరావు గారు నమస్కారం. అమెరికా నుంచి హనుమంతరావు గారు చాలా ఎర్లీగా వచ్చారు. ఓకే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. చెప్పండి. ఇవాళ మాస్టర్స్ ఇన్ ద పాత్. ఓకే మేడం, చెప్తున్నాను మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 14వ తారీఖు శనివారము, డిసెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు మన గ్రంథము మాస్టర్స్ అండ్ ద పాత్. ఈ గ్రంథాన్ని ఈరోజు సత్సంగంలో శ్రీ లక్ష్మీ మేడం గారు వివరిస్తున్నారు. ఓకే. ఇనిషియేషన్ యొక్క ఫార్ములా ఎప్పుడు మారకుండా ఉంటుందన్నమాట, యుగాల తరబడి. కొంత అక్కడ అక్కడ కొంత ఇలాస్టిసిటీ ఉంటుంది, కానీ జనరల్ గా మారకుండా ఉంటుంది. ఏవో ఎక్సెప్షన్స్ ఉంటాయి కానీ ఇనిషియేటర్ యొక్క ఛార్జ్ అన్నది క్యాండిడేట్ పట్ల అంటే ఎప్పుడు ఒకే రకంగా అలాగే, అంటే ఫస్ట్ పార్ట్కి సంబంధించి ఉంటుంది. సెకండ్ అండ్ పర్సనల్ పార్ట్ ఉంది. అది ప్రాక్టికల్గా పర్టికులర్ క్యాండిడేట్కి సలహా ఇస్తారు. ఇది సాధారణంగా ప్రైవేట్ పార్ట్ ఆఫ్ ద ఛార్జ్ అన్నమాట. అంటే ఛార్జ్ యొక్క ప్రైవేట్ పార్ట్. నేను చాలా సందర్భాలు చూశాను. అందులో క్యాండిడేట్ యొక్క వర్స్ట్ ఎనిమీ యొక్క ఇమేజ్ అనేది హౌ హీ వుడ్ డీల్ విత్ హిమ్, నువ్వు అలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేస్తావని అడుగుతారనమాట. ఆయన ఫుల్గా ప్రిపేర్ అయ్యాడా ఆయన్ని క్షమించడానికి సంపూర్ణంగా, లేకపోతే ఇఫ్ ఇట్ కేమ్ ఇన్, అంటే ఒకవేళ అలా వస్తే హీ వుడ్ హెల్ప్ ఈవెన్ వన్, సో ఆయన కూడా నీవు సహాయం చేస్తావా అని అడుగుతారనమాట. అంటే నువ్వు ఏ విధంగా డీల్ చేస్తావో, సంపూర్ణంగా తయారై ఉన్నావా ఈయన్ని క్షమించడానికి, లేకపోతే ఆ విధంగా సోలో యాజ్ దిస్, ఇఫ్ ఇట్ కేమ్ ఇన్ హిజ్ వే, ఇలాంటిది నీకు వస్తే వాళ్ళని సహాయం కూడా చేస్తావా. కొన్ని కేసెస్లో ఈ ప్రశ్నలు అడగబడుతూ ఉంటాయన్నమాట. అంటే ఆ క్యాండిడేట్ ఆల్రెడీ చేసిన పని మీద ఎవరికైతే ఇలాంటి సహాయం అందజేయబడుతూ ఉంటుందో వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. వాళ్ళు సాక్షులుగా, అంటే ఏంటి, సమ్ టైమ్స్ ఇన్వైటెడ్, వాళ్ళని అప్పుడప్పుడు ఆహ్వానిస్తారు సాక్షులుగాను. ఈ సెరిమోనీ అన్నది సబ్ జాయిన్ అవుతుంది అన్నారు. ఇక్కడితో ఇది అయింది. తర్వాత అకౌంట్ ఆఫ్ ఏ ఫస్ట్ ఇనిషియేషన్, మొట్టమొదటి ఇనిషియేషన్ యొక్క అకౌంట్. వైశాఖ పూర్ణిమని వైశాఖ ఫెస్టివల్ అంటాం కదా. అంటే అప్పుడు రాసింది ఇది 1915లో. ఈ ఇయర్లో మే 29న, ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు పడుతుంది కదా, 29 మే మార్నింగ్ అయింది. ఆ మే 27 ఈ ఇనిషియేషన్ ఈ క్యాండిడేట్కి ఎన్నుకున్నారు. మా అందరికీ మాకు సూచనలు ఇచ్చారు సంసిద్ధంగా ఉండమని. ఆయన కేసులో లార్డ్ మైత్రేయ ఇనిషియేటర్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అవుతారు కదా. అండ్ దాని ఫలితంగా ఆ సెరిమానీ అన్నమాట ఈ గార్డెన్ లో జరుగుతోంది. మాస్టర్ మౌర్య లేకపోతే మాస్టర్ కుతుహుమి ఆ, వాళ్ళు ఈ రిచువల్ పర్ఫార్మ్ చేసినప్పుడు అది సాధారణంగా సనాతనమైన ఒక కేవ్ టెంపుల్లో జరిగేది. ఆ ఎంట్రన్స్ ఆ రివర్ కి క్రాస్ గా ఉన్న బ్రిడ్జ్ దగ్గర ఉంటుందన్నమాట, వాళ్ళ ఇళ్ల మధ్యలో.
అక్కడ ఒక పెద్ద గ్యాదరింగ్, మహాత్ములందరూ గ్యాదర్ అవుతారు. మనందరికీ చాలా మంది నేమ్స్ పరిచయమే. ఆ అద్భుతమైన ఆ గార్డెన్ అనేది అక్కడ ఉంటుంది. అక్కడ ఎన్నో రకాలైన పొదలు, క్రిమ్సన్ బ్లాజంలో, అంటే క్రిమ్సన్ కలరు పువ్వులతోటి ఉంటే అక్కడ మంచి సువాసన ఉంటుంది. అంటే రోజెస్ యొక్క సువాసన. లార్డ్ మైత్రేయ తన ప్లేస్లో కూర్చుంటారు. ఆయనకున్న ఆ మార్బుల్, అంటే మార్బుల్ సీట్ మీద కూర్చుంటారు చలవరాతితోటి. అది అది ఆ చెట్టు చుట్టూరా ఉందన్నమాట, తన ఇంటి ముందే. మాస్టర్స్ అందరూ అక్కడ గుమికూడతారు ఒక హాఫ్ సర్కిల్లో, ఆయన యొక్క రైట్ సైడు లెఫ్ట్ సైడును. వాళ్ళకి ఇవ్వబడిన ఆసనాల్లో వాళ్ళు కూర్చుంటారు. అక్కడే గడ్డి మీద. ఆ మార్బుల్ సీట్ అన్నది కొంచెం కొన్ని అడుగులు ఎత్తుకుంది. కానీ లార్డ్ వైవస్వతమను, మహాచౌహాన్ వాళ్ళు కూడా మార్బుల్ సీట్ మీద కూర్చుంటారు. ఒక్కొక్క ప్రతి అంటే రెండు వైపులా. అదేమో చెక్కబడి ఉంది. ఆ దక్షిణం వైపు ఉంటుంది ముఖం పెట్టి. దాన్ని థ్రోన్ ఆఫ్ దక్షిణామూర్తి, దక్షిణామూర్తి యొక్క సింహాసనం అని పిలుస్తారు. క్యాండిడేట్ ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసిన మాస్టర్ తోటి ఆయన ఆ టెర్రస్ యొక్క నెక్స్ట్ స్టేజ్లో మాస్టర్ యొక్క పాదాల ముందు నిల్చుంటారు. వాళ్ళ వెనకాల ఇతర శిష్యులు వాళ్ళ కిందన ఉంటారు. వాళ్ళు ఇనిషియేట్ అవ్వబడొచ్చు, అని ఇనిషియేట్ అవ్వకపోనవచ్చు, కానీ వాళ్ళు అక్కడ ఉంటారు. కొంత ప్రివిలేజ్డ్ అక్కడ కొంతమంది చూడ్డానికి వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి ఆ అంటే ఇది స్పెక్టేటర్స్ అంటే చూడడానికి వాళ్ళు కొంతమందికి అనుమతి ఇవ్వబడుతుంది. అనుమతి ఇవ్వబడిన వాళ్ళు ఈ మంచి ఈ ఉత్సవాన్ని చూడడానికి రావచ్చు. వాళ్ళ మీద ఒక గోల్డెన్ లైట్ యొక్క పొర, ప్రొసీడింగ్స్ ఆఫ్ ది సెంట్రల్ ఫిగర్స్, ఆ సెంట్రల్ ఫిగర్స్ ని వాళ్ళ మీద ఒక గోల్డెన్ లైట్ యొక్క పొర ఉంటుంది. ఈ క్యాండిడేట్ అన్నమాట వైట్ లినెన్ క్లాత్స్ లో ఆయన వేసుకుంటారు. ఎప్పుడైతే మాస్టర్ గారు చాలా ఎక్కువగా వైట్ సిల్క్ లో ఉంటారు. మ్యాగ్నిఫిసెంట్ గోల్డ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది, అంటే అద్భుతమైన గోల్డ్ ఎంబ్రాయిడరీతో వైట్ డ్రెస్ లో ఉంటారనమాట. ఆ ఏంజల్స్ అంటే ఆ దేవతల యొక్క హోస్ట్, అతిథి ఆ గ్రూప్ పైన ఉంటారు, అంటే తిరుగుతూ ఉంటారు. ఆ మొత్తం అంతటి నేను ఒక రకమైనటువంటి ఒక అంటే మెలోడీతో నింపేస్తారనమాట. అది చాలా విచిత్రంగాను సూక్ష్మతరమైన పద్ధతిలో ఉంటుంది. క్యాండిడేట్ యొక్క అంతర్గతమైన దాన్ని అంతటినీ ఇంటర్వోవెన్ విషయాల్ని ఆ సౌండ్ ఏం చేస్తుంది, ఎక్స్ప్రెసింగ్ హిజ్ క్వాలిటీస్, ఆయన లక్షణాలు, ఆయనకున్న సంభవాలు అవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తుంది త్రూ అవుట్ ఈ సెరిమోనీ అంతట్లో. అంటే ఆ టైప్ ఆఫ్ సాంగ్ అంటే ఒక రకమైన మ్యూజిక్ ఉంటుంది, అది చాలా మాధుర్యంగా ఉంటుంది. అది క్యాండిడేట్ యొక్క లక్షణాలని అన్నిటినీ ఎక్స్ప్రెస్ చేస్తూ చాలా డెలికేట్ గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అక్కడ మాట్లాడిన మాటలన్నిటికీ సపోర్టింగ్ గా ఉంటుంది. ఇంకా లాఫర్ ఆఫ్ ఏ స్ట్రీమ్, అంటే ఇంక ఏమీ కూడా ఇంటరప్ట్ అవ్వదు, వాటి మధ్యలోకి చొరబడదు. ఈ ఇంటరప్ట్స్ ద థ్రిల్లింగ్ మ్యూజిక్ ఆఫ్ ద బర్డ్స్. అక్కడ ఏమైనా మధ్యలో చొరబడ్డాయంటే ఆ పక్షుల యొక్క మ్యూజిక్, అవన్నీ కూడా ఒక ట్రయంఫెంట్ విజయ విజయ ట్రయంఫెంట్ అంటే విజయోత్సాహంతో ఉన్న ఆ పాయింట్స్ లోని
ఆ రిచువల్తో ఉంటుంది, అంటే కర్మకాండలు. అక్కడ మ్యూజిక్ అన్ని వోకల్గా, అవి ఎన్నోని అన్నీ కూడా మనని చాలా చాలా ఎన్రిచింగ్గా, అంటే మన ముంచేసేటట్టు ఉండవు. ద టోన్స్ ఆఫ్ ద స్పీకర్స్, అంటే ఆ టోన్స్ ఆఫ్ ద స్పీకర్స్ మాత్రం వినబడతాయి. అవి వాటిని అధిగమిస్తూ మాత్రం ఈ మ్యూజిక్ ఉండదు. ఆ, ప్రతి కేసులో మ్యూజిక్ అన్నది స్పెషల్ కార్డ్. ప్రతి అంటే ఒక క్యాండిడేట్ యొక్క దాన్ని బట్టి అది స్పెషల్గా ఉంటుంది. అక్కడ ఆ కిరణ దానికి ఉన్నటువంటి తరంగాలు కూడా రకరకాలుగా అలాగే ఉంటాయి. ద దట్ వి డౌన్ హియర్ కెనాట్ కాంప్రిహెండ్ ఆల్ దట్ హీ ఈజ్ అండ్ ఆల్ దట్ హీ విల్ బి. అంటే మనం ఏమని అవగాహన చేసుకోలేం ఆయన ఏంటి అని, కానీ ఆ మ్యూజిక్ మాత్రం దానికి అనుగుణంగా ఉంటుందని చెప్తున్నారు. అంటే వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఆ విధంగా, కానీ అక్కడ మాట్లాడే వాళ్ళని అధిగమించేటట్టు ఉండదు. చాలా చోట్ల మ్యూజిక్ చూస్తున్నాం కదా, మాట్లాడే వాళ్ళ మాటలు వినబడవు, మ్యూజిక్కే అధిగమిస్తూ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, చాలా మెలోడియస్గా, అంటే ఎంతో మాధుర్యంతో ఉంటుంది అంటున్నారు. అంటే చివరి వరకు ఈ ఫంక్షన్ అంతా మ్యూజిక్ ఉంటుందని చెప్తున్నారు. ఈ సీన్ యొక్క మధ్యలో క్యాండిడేట్ నిల్చుంటాడు. ఆయన యొక్క ప్రపోజర్, ఆయన్ని ఇతను రెడీగా ఉన్నాడు అని చెప్పి ప్రపోజ్ చేస్తారు కదా, సెకండ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు ఆయనతో పాటే. ఆయన్ని ముందుకు తీసుకెళ్తారు తన గురువు దగ్గరికి. మాస్టర్ కుట్హూమి అండ్ ద మాస్టర్ జీసస్ స్టూడ్ అట్ హిస్ సెకండర్. మాస్టర్ కుట్హూమి, జీసస్, మాస్టర్ జీసస్ వీళ్ళిద్దరూ కూడా సెకండ్ చేస్తారు. The Lord Maitreya smiled as he asked the opening question of the ritual. ఆ రిచువల్ అంటే ఆ కర్మకాండ యొక్క ఓపెనింగ్ క్వశ్చన్ అడుగుతూ ఆయన చిరునవ్వుతూ అడుగుతాడు, హూ ఈస్ దిస్ దట్ యూ దస్ బ్రింగ్ బిఫోర్ మీ? ఇతను ఎవరు, ఇతన్ని మీరు ఈ విధంగా నా ముందుకు తీసుకొచ్చారు అని. అప్పుడు మా మాస్టర్ ఇలాంటి రిప్లై ఇస్తారు, ఇతను ఒక క్యాండిడేటు, ఆయనకి అడ్మిషన్ ఇందులోని ఈ గ్రేట్ బ్రదర్హుడ్ లో కోరుకుంటున్నాడు అని చెప్తారు. దెన్ కేమ్ ద నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ అడుగుతాట. ఆ క్వశ్చన్ కి, డూ యూ వౌచ్ ఫర్ హిమ్ యాజ్ వర్దీ ఆఫ్ అడ్మిషన్? మీరు ఆయనని అంటే అడ్మిషన్ కి యోగ్యత ఉన్నట్టుగా మీరు గట్టిగా అంటే చెప్పగలుగుతున్నారా అంటే, ఐ డూ అంటారు ఆయన. అవును, చెప్పగలుగుతున్నాం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఆయన స్టెప్స్ ని మీరు గైడ్ చేసేయటానికి ఆ బాధ్యతని, ఈ మార్గం అంతా ఆయన ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నాడు, ప్రవేశింపదలుచుకుంటున్నాడు, దాన్ని మీరు గైడ్ చేయడానికి ఆ బాధ్యత స్వీకరిస్తారా అని అడుగుతారు. అప్పుడు ఐ విల్ అని అతను చెప్తారు, ఆ గురువు. అప్పుడు అంటే ఇద్దరు కుటుంబి సెకండ్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రపోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు అవర్ రూల్ రిక్వైర్స్ దట్ టూ ఆఫ్ ద హైయెస్ట్ బ్రదర్ అండ్ షాల్ వౌచ్ ఫర్ ఎవ్రీ క్యాండిడేట్. అంటే ప్రతి క్యాండిడేట్ కి ఇద్దరు ఉండాలన్నమాట, వాళ్ళు చెప్పాలి గట్టిగా. ఈజ్ మై అదర్ బ్రదర్ ప్రిపేర్డ్ టు సపోర్ట్ దిస్ అప్లికేషన్? ఆ రెండో ఆయన కూడా రెడీగా ఉన్నారా ఈ విషయానికి అని అడుగుతారట. దెన్ ఫర్ ద ఫస్ట్ టైం ద సెకండర్ స్పోక్ సేయింగ్, అప్పటి వరకు సెకండర్ మాట్లాడరు. అప్పుడు సెకండర్ మొట్టమొదటిగా ఐఎమ్ ప్రిపేర్డ్ టు డూ సో, నేను చాలా సంసిద్ధంగా ఉన్నానని అప్పుడు ఆయన నోరిప్పి చెప్తారు. ద ఇనిషియేటర్ ఆస్క్డ్, అప్పుడు ఇనిషియేటర్ అడుగుతారు, యూ హ్యావ్ ఎవిడెన్స్ దట్ ఇఫ్ అడిషనల్ పవర్స్ ఆర్ కన్ఫర్డ్ అపాన్ హిమ్, ఆయనకి ఎక్కువగా ఉన్న శక్తులు ఏవైనా ఇస్తే మీకు నిదర్శనం ఉంటుంది, అవి ఫర్ ద ఫర్దర్ ఫ్రెండ్స్ ఆఫ్ ద గ్రేట్ వర్క్, అంటే ఈ మహోన్నతమైన పనిని ముందుకు తీసుకెళ్ళడానికే ఆయన వాడతారు. ఏమిటా మహోన్నతమైన పని అంటే, మానవాళంతటిని అప్లిఫ్ట్ చేయడానికి. అప్పుడు మాస్టర్ కుఠూమి చెప్పారు, ది క్యాండిడేట్స్ లైఫ్, ఈసారి క్యాండిడేట్ యొక్క జీవితం అన్నది చాలా చిన్నదే, కానీ ఆల్రెడీ ఆ ఆయనకి ఎన్నో రకాలైన పనులు తనకు చేశాడు, చాలా గొప్పవి. ఆయన మన వర్క్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు ఈ జగత్తులో. ఆయన జీవితంలో గ్రీస్లో ఆయన చాలా ఎక్కువగా, అంటే ఒక జీవితంలో ఈ ఫిలాసఫీని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ కంట్రీని, ఆయన జీవించిన కంట్రీని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నించాడు.
మాస్టర్ జీసస్ కదా సెకండ్ చేస్తున్నారు ఇంకో ఆయన. అందుకని ఒక ఆయన చెప్పాక మాస్టర్ జీసస్ చెప్తున్నారనమాట. ఈ టూ లైఫ్స్ ఆఫ్ వాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఈ రెండు జీవితాలు చాలా ప్రభావితంగా హీ ప్రాక్టికల్లీ డిడ్ మై వర్క్. ఆయన పేషెంట్లీ చాలా సహనంతో మనం పనిచేసాడు. అలాగే రైటింగ్ రాంగ్ అండ్ ఇంట్రడ్యూసింగ్ ఏ నోబుల్ ఐడియల్ ఇన్ హిజ్ లైఫ్. ఒక ఉన్నత ఉద్దేశ్యాన్ని ఆదర్శాన్ని తన జీవితంలో ఇంట్రడ్యూస్ చేశాడు ఒక రూలర్గా. అండ్ ఆయన ఆయన అన్ని చోట్ల కూడా విదేశాల్లో ప్రేమ పవిత్రత అనే దాన్ని ప్రపంచికతకి అతీతమైన దాన్ని అంటే అన్వర్ల్డ్లీనెస్ ని ప్రపంచం అంతా ఆయన స్ప్రెడ్ చేశారు అని చెప్తారు. ఆయన యొక్క ఒక ఇన్ హిజ్ ఇన్కార్నేషన్ ఒక మాంక్ గా ఆయన జీవించినప్పుడు ఆయన ఎన్నో దేశాలలో ఆయన యొక్క ప్రేమ యొక్క పవిత్రతని తర్వాత ప్రాపంచికానికి అతీతమైన దాన్ని స్ప్రెడ్ చేశారు. ఈ కారణం వల్ల ఆయన సైడ్ నేనున్నాను. అప్పుడు ఆ ప్రభువు నవ్వుతూ ఆ చిన్న అబ్బాయిని చూసి, ద బాడీ ఆఫ్ దిస్ క్యాండిడేట్ ఈస్ ద యంగెస్ట్ దట్ హ్యాస్ ఎవర్ బీన్ ప్రెజెంటెడ్ టు అస్. ఇతను అందరికంటే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళందరికంటే ఈయన చాలా చిన్నవాడి. ఇతని యొక్క శరీరం బ్రదర్హుడ్ లోకి రావడానికి అంటే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళందరిలోకి ఇతను చాలా చిన్నవాడు. ఈజ్ మై మెంబర్ ఆఫ్ అవర్ బ్రదర్హుడ్ హూ స్టిల్ లివ్స్ ఇన్ ద అవుటర్ వరల్డ్. ఇంకా ఈ బ్రదర్హుడ్ యొక్క మెంబర్స్ ఎవరైతే బాహ్య జగత్తులో జీవించున్నారో ఆయన మా తరఫున హెల్ప్ ఇవ్వడానికి ఆయనకి సలహా ఇవ్వడానికి యంగ్ ఫిజికల్ బాడీకి అవసరమైనది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారా అని అడుగుతారు. చూసారండి, వాళ్ళు ఎప్పుడైతే జగత్తు యొక్క వర్క్ చేస్తారో వాళ్ళ వర్క్ మహాత్ములే చేస్తారు మన కోసం. అందుకని తనపు మాలిన ధర్మం అనడంలో మన కోసం మనం ఆలోచించక్కర్లే. అయితే సిరియస్ కేమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్స్. కొంతమంది యొక్క పీపుల్ అంటే ఆ శిష్యుల నుంచి సిరియస్ అన్న ఆయన వచ్చాడు. ఆయన అతని వెనకాల నిల్చున్నాడు. అండ్ ఇలా చెప్పాడు, లార్డ్ ఇంతవరకు ఐ ఆమ్ ఏబుల్ అండ్ వైల్ ఐ రిమైన్ విత్ ఇన్ రీచ్ ఆఫ్ హిస్ బాడీ. ఆయన శరీరానికి సంబంధించి ఐ విల్ మోస్ట్ గ్లాడ్లీ డూ ఫర్ హిమ్ ఆల్ దట్ ఐ పాసిబ్లీ కెన్. నా వల్ల సాధ్యమైనదంతా కూడా నేను ఆయనకి చేస్తాను. అప్పుడు ప్రభు అన్నారు, ఈజ్ యువర్ హార్ట్ ఫుల్ ఆఫ్ ట్రూ బ్రదర్లీ లవ్ ఫర్ దిస్ యంగ్ క్యాండిడేట్ సో దట్ యూ కెన్ గివ్ సచ్ గైడెన్స్ యాజ్ షుడ్ బి గివెన్. అయితే నీ హృదయం బ్రదర్లీ లవ్తో నిండిపోయి ఉందా? ఈ యంగ్ క్యాండిడేట్ కి ఏ గైడెన్స్ ఇవ్వాలో అప్పుడే నువ్వు నీ హృదయం అంతా ప్రేమతో నిండినప్పుడు ఉందా? నువ్వు అతనికి ఇవ్వగలిగే గైడెన్స్ కోసం నీ హృదయం ప్రేమతో నిండి ఉందా? అప్పుడు సీరియస్ ఏం చెప్పారు? ఇట్ ఈస్, అవును అని చెప్పారు. అప్పుడు లార్డ్ ఫస్ట్ టైం ఆ క్యాండిడేట్ తో డైరెక్ట్ గా మాట్లాడేది. డూ యూ ఇన్ టర్న్ లవ్ దిస్ బ్రదర్ సో దట్ యూ విల్ విల్లింగ్లీ బి హెల్ప్డ్ బై హిమ్ వెన్ నెసెసరీ. నువ్వు ఈ బ్రదర్ని నీకు అత్యవసరమైనప్పుడు ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. నీకు అవసరమైనప్పుడు ఆయన్ని నువ్వు నిజంగా ప్రేమించగలవా? ప్రేమిస్తావా? అండ్ ద యంగ్ మ్యాన్ రిప్లైడ్. అప్పుడు ఆ చిన్న ఆయన చెప్పాడు, అంటే ఎవరైతే ఇనిషియేట్ చేయబడుతున్నాడో, తప్పకుండా నిజంగా నేను చేస్తాను ఆ నా యొక్క పూర్తి హృదయంతో. ఎందుకంటే ఆయన లేకుండా నేను ఇక్కడ నిలబడలేను, నిలబడి ఉండేవాడిని కాను. అంటే ఆయన సహాయంతో నేను వచ్చాను. అప్పుడు లార్డ్ తన అంటే ఆ ప్రభు తన తలని సీరియస్ గా కిందకి వంచి, మాస్టర్స్ పుట్ ద క్యాండిడేట్ ఫార్వర్డ్ సో దట్ హీ స్టూడ్ బిఫోర్ ద ఇనిషియేటర్. మాస్టర్స్ అప్పుడు ఏం చేశారు? ఈ పిల్లవాడిని అంటే ఎవరైతే ఇనిషియేటర్ ని అతను ముందుకు పెట్టారు. ఫిక్సింగ్ హిజ్ ఐస్ అపాన్ హిమ్ ద లార్డ్ సెడ్. ఆయన వైపే చూస్తూ తన దృష్టిని ఆ పిల్లవాడు ఆ ఇనిషియేటర్ ని చూస్తూ మా ప్రభు ఇలా అన్నారు, నువ్వు ఈ బ్రదర్హుడ్ లో ఒక ఇటర్నిటీ నుంచి మరొక ఇటర్నిటీకి వెళ్ళేటటువంటి ఈ బ్రదర్హుడ్ లో నువ్వు జాయిన్ అవ్వడానికి కోరుకుంటున్నావా? అప్పుడు అతను చెప్పాడు, ఐ డూ లార్డ్ ఇఫ్ యూ థింక్ దట్ ఐఎమ్ ఫిట్ టు డూ సో వైల్ మై బాడీ ఈజ్ స్టిల్ సో యంగ్.
నేను తప్పకుండా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మీరు నా శరీరం చిన్నగా ఉన్నా సరే అది ఫిట్ అని మీరు అనుకుంటే నేను తప్పకుండా సిద్ధంగా ఉన్నాను అంటాడు. అప్పుడు ఇనీషియేటర్ అడిగారు అనమాట, యూజువల్ క్వశ్చన్ యాజ్ టు ఆస్ట్రల్ నాలెడ్జ్ అండ్ నమస్తే అమ్మా. ఆస్ట్రల్. అమ్మ చెప్పండి. ఇదంతా జీసస్ గురించి జరుగుతుందమ్మా, ఇది చర్చ. కాదండి, మీరు ఏం వింటున్నారు? జీసస్ సెకండ్ చేసాడు. జీసస్ కూడా ఒక అడాప్ట్ అంటే పరమ గురువు. ఆయన ఇంకొక పిల్లవాడిని సెకండ్ చేసాడు. ఒకరు ప్రపోజ్ చేయాలి, ఇద్దరు సెకండ్ చేస్తున్నారు. అక్కడ ఓకే ఈసారి ఓకే దీక్షనిచ్చేవాడు వేరే ప్రభు. ఒక పిల్లవాడు, ఒక అవును. చిన్నవాడే, కానీ ఆయనకి సరే బాగా అన్ని రకాల సేవలు గత జన్మల్లో చేసాడు గనక ఈ జన్మలో చిన్నవాడుగా ఉన్నా సరే రెడీ అయిపోయాడు. అర్థమైందా? ఓకే ఓకే అర్థమైందమ్మా. ఉమ్. అందుకని నా ఈ బాడీతో నేను చేయగలనని మీరు అనుకుంటే, ఐ డూ లాట్ ఇఫ్ యూ థింక్ ఐఎమ్ ఫిట్, నేను ఫిట్ అని మీరు కానీ భావిస్తే నేను తప్పకుండా చేస్తాను. అప్పుడు ఇనీషియేటర్ మళ్ళీ అంటే అడిగాడు, ద యూజువల్ క్వశ్చన్ ఈజ్ టు ఆస్క్. ఇనీషియేటర్ అంటే యూజువల్గా ఉన్నవి యాస్ట్రల్ నాలెడ్జ్కి యాస్ట్రల్ వర్క్కి వర్ దెన్ పుట్ టు ద క్యాండిడేట్. అవన్నీ కూడా క్యాండిడేట్ ముందు పెట్టబడ్డాయి. మెనీ యాస్ట్రల్ ఆబ్జెక్ట్స్ వర్ షోన్ టు హిమ్ అండ్ హీ హ్యాడ్ టు టెల్ ద ఇనీషియేటర్. ఎన్నో యాస్ట్రల్ ఆబ్జెక్ట్స్ ఆయనకు చూపెట్టబడ్డాయి. వాట్ దేవర్ అవేమిటో ఆయన చెప్పారు. హీ హ్యాడ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ద యాస్ట్రల్ బాడీస్ ఆఫ్ ఎ లివింగ్ మ్యాన్ అండ్ ఎ డెడ్ మ్యాన్. చనిపోయినటువంటి వ్యక్తి యొక్క యాస్ట్రల్ బాడీకి బతికున్న మనిషి యొక్క యాస్ట్రల్ బాడీకి ఉన్న తేడాని ఆయన గమనించాలి. బిట్వీన్ ఏ రియల్ పర్సన్ అండ్ ఏ థాట్ ఇమేజ్ ఆఫ్ ఏ పర్సన్. అంటే ఊహాత్మకమైన ఇమేజ్ ఉన్న పర్సన్ రియల్ పర్సన్ కి మధ్యలో ఉన్న, అంటే ఇప్పుడు ఏంటి, మనం ఇమేజ్ లో మనం చాలా గొప్పవాళ్ళం, కానీ థాట్ ఇమేజ్ అది. రియల్ పర్సన్ ఎలాగా, ఆ రెండింటికి ఉన్న తేడాని గమనించగలుగుతున్నాడా? అండ్ అండ్ బిట్వీన్ ఏ మాస్టర్ అండ్ అన్ ఎగ్జాక్ట్ ఇనిషియేటర్ ఆఫ్ హిమ్. ఒక మాస్టర్ కి ఒక ఇనిషియేటర్ కి మధ్యలో ఉన్న తేడాని. అప్పుడు ఇనిషియేటర్ ఆయన ఎలో చేశారు మెనీ యూజువల్ కేసెస్, తనకి యాస్ట్రల్ కేసెస్ అన్నీను, అండ్ ఆస్క్డ్ హౌ హీ వుడ్ హెల్ప్ ఇన్ ఈచ్ అండ్ హీ రిప్లైడ్ యాజ్ వెల్ యాజ్ హీ కుడ్. ఆయన ఇలాంటి యాస్ట్రల్ కేసెస్ లో నువ్వు ఎలా సహాయం చేస్తావంటే ఆయన ఎంత బాగా చెప్పగలిగాడో చెప్పాడు. అట్ ద ఎండ్, చిట్ట చివరికి, హీ స్మైల్డ్ అండ్ సెడ్ దట్ ద ఆన్సర్స్ వర్ వెరీ సాటిస్ఫాక్టరీ. అప్పుడు ఆ ప్రభు ఏం చెప్పారంటే, నువ్వు ఇచ్చినటువంటి ఆన్సర్స్ సమాధానాలు చాలా తృప్తిగా ఉన్నాయని. ద ఇనిషియేటర్ దెన్ డెలివర్డ్ ద చార్జ్. అప్పుడు ఆయనకి చార్జ్ ఇచ్చారు ఆ ఇనిషియేటర్కి. ఏ వెరీ సోలెమ్ అండ్ బ్యూటిఫుల్ అడ్రస్. చాలా అంటే ఎంతో గంభీరంగా సౌందర్యంగా ఆయన్ని సంబోధించారు. పార్ట్ ఆఫ్ విచ్ ఈజ్ ఆల్వేస్ టు ద వన్ ఎఫెక్ట్, దో సంథింగ్ పర్సనల్ టు ఈచ్ క్యాండిడేట్ ఈస్ జనరలీ యాడెడ్. అక్కడ అతను ప్రతి క్యాండిడేట్ కి యాడ్ చేసింది అక్కడ యాడ్ చేశారు. చేంజ్ ఎక్స్ప్లెయిన్స్ ద వర్క్ ఆఫ్ ది చార్జ్ అనేది, ఆ చార్జ్ ఇచ్చినప్పుడు బ్రదర్హుడ్ యొక్క వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అని చెప్తారనమాట. అంతే కదా, మనం ఏ ఉద్యోగానికి వెళ్ళినా మనం చేయాల్సిన పని మనకు చెప్పినట్టుగా ఈ బ్రదర్హుడ్ లో సహాయం చేయడానికి ఆయన వచ్చాడు కనుక ఆయనకి ఇవ్వాల్సిన ఛార్జ్, ఆయన నేచర్ ఆఫ్ వర్క్ వివరించారు. ద చార్జ్ ఎక్స్ప్లెయిన్స్ ద వర్క్ ఆఫ్ బ్రదర్హుడ్ ఇన్ ద వరల్డ్. అంటే ఈ ప్రపంచంలో బ్రదర్హుడ్ యొక్క వర్క్ ఏంటి, అండ్ ద రెస్పాన్సిబిలిటీ విచ్ రెస్ ఆన్ ఈచ్ మెంబర్ ఇండివిజువల్లీ. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి మీద ఉన్న బాధ్యత. ఫర్ ఈచ్ హ్యాస్ టు షేర్ ఇన్ ద. ఇవన్నీ మనకి ఏం తెలుస్తున్నాయండి? మనం ఏమనుకుంటాం, ఇప్పుడు లాడ్జికి రావడం అంటే ఏదో వస్తున్నాం ఆ యొక్క యాథాలాపంగా కాదు. అది మనకి నిజం చెప్పాలంటే అవగాహన చేసుకుంటే అన్ని పనుల కంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. లాడ్జ్ అన్నది మహాత్ములని ద్వారా స్థాపించబడింది గనక వాళ్ళందులో అక్కడ పనిచేశారంటే అది మహాత్ములు పనిచేసినట్టే. మనం ఏమిటనుకుంటాం, ప్రాపంచికంగా ధనార్జన విషయాలు అన్నీ అయిపోయాక, మన వ్యక్తిగత విషయాలు అన్నీ అయిపోయాక టైం ఉంటే ఏదో ఒక సందర్శిస్తాం. అంటే ఏంటి, మనకి దాని ప్రత్యేకత తెలియక ఇలా ఉంటున్నాం. మనం చేసే ప్రతి పని, ఇప్పుడు చూడండి, ఏ జన్మలో ఎప్పుడు చేసిన పనులు ఇవన్నీ కూడా ఇక్కడ కౌంట్ అవుతున్నాయి కదా. ఇవన్నీ కూడా అక్కడ ప్రతి క్షణం గమనించబడుతూనే ఉంటాయి.
మనం అది అవగాహన చేసుకోం. మనకేంటంటే ప్రాపంచిక విషయాలు చాలా ఇంపార్టెంట్ గనక మనం ప్రాపంచిక విషయాలకే ప్రాముఖ్యత ఇచ్చి, ఇప్పుడు హనుమంతరావు గారు నిజం చెప్పాలంటే ఆయన 83 ఇయర్లో కూడా నా జ్ఞాపకం 83 ఎంతో, ఆయన రైడ్ చేయలేకపోయినా ఎవ్రీడే అంటే వచ్చి విజ్ఞాన సమాజానికి ఎవ్రీడే రాక్కర్లే, కానీ కొంతసేపు ధ్యానం చేసుకుని ఏదో చదివి వెళ్ళేవారు. ఆ కమిట్మెంట్ చూడండి, ఆయనకు ఒక్కొక్కప్పుడు గ్రిప్ ఉండేది కాదు, ఒక్కొక్కప్పుడు ఆయన ఎక్కువ నిలబడలేకపోయేవారు, కానీ కమిట్మెంట్ అలాగా. ఆయన ఆయన రీసెర్చ్ చేసి లెక్చరర్ గా పనిచేశారు, కానీ నేను అందుకనే అటువంటి వ్యక్తి మాకు మళ్ళీ దొరకరు అనుకుంటాం. అంటే పొగడ్డం అని కాదండి, ఆయన యొక్క కమిట్మెంట్ చూసాక. ఎందుకంటే మనకి లాడ్జ్ వర్క్ అన్నది అంత పయస్ వర్క్ గా, ఇప్పుడు చూడండి మీరు ఒక షిర్డీ బాబా పూజ, ఒక హోమమో లేకపోతే ఓ తిరుపతి వెళ్ళడమో అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు లాడ్జ్ వర్క్ అంతకంటే ఎక్కువది అన్నది ఇవన్నీ తెలుస్తూ ఉంటే మనకు అర్థం అవుతుంది. మనం ఏంటంటే ఏదో ఎవరికో ఉద్ధరించడానికని వెళ్తున్నాం, అలా కాదండి. ఇప్పుడు ఇక్కడ నేను మా లాడ్జిలో నేను ఉన్నాను, ఇంకా తర్వాత ఎవరు ఉండరు, ఎవరిని పలకరించడానికి, మనకి మాస్టర్స్ తోటే పని. అందుకని అక్కడ మనం వై వీఆర్ గోయింగ్, ఎవరో మనకి కిరీటం పెడతారని కాదు, ఎవరో మనని పొగుడుతారని కాదు, అది ఇదంతా మనం ఇది చాలా ముఖ్యమైన పని అని ఇవన్నీ చదివితే మీకు అర్థం అవుతుంటాయి. తర్వాత అంటే ప్రాపంచిక వ్యవహారాలకి మనం ఎంత టైం స్పెండ్ చేసినా అది ఏమున్నది, అవన్నీ అంటే నా నా అన్న వాళ్ళ కోసం ఎంత టైం స్పెండ్ చేసినా అవేవి మీతో రావు. మీతో వచ్చేది మీకు ఇలాంటి వర్క్ ఒక్కటే. మీరు ఈ జ్ఞానాన్ని కానీ ఇతరులకి ఎంత హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి. గోల్డెన్ స్టేజ్లో ఒకటి ఉంది కదండి, అదేంటంటే వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి అంటే ఆ, అంటే లాస్ట్ లో చెప్తారనమాట, మానవ పురోభివృద్ధి యొక్కయు పరిపక్వం యొక్కయు ఆదర్శములేడ నిరంతర దృష్టి. అందుకే మనం ఏ పని చేసినా అది పురోభివృద్ధికి దోహదం చేస్తుందా లేదా, ఇవే అక్కడ కౌంట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇతను ఆ చిన్నవాడే కానీ కొన్ని జన్మల్లో ఈ నాలెడ్జ్ని నిస్వార్థంగా ఆ పవిత్రతని ఆ అటువంటి ఆయన ప్రాపగేట్ చేసాడు. దాన్ని ఆయనని ఇనిషియేటర్గా అంత చిన్న వయసులో తీసుకున్నారు. సో ఇవేవి కూడా పోవు. మనం చేసే స్వార్థపూరితమైన పనులకి ఫలితాలు ఉంటాయి, నిస్వార్థ పూరితమైన పనులకి ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అయితే యాక్టింగ్ అండ్ one law and one head, and each brother has the privilege of putting any local knowledge ఆర్ స్పెషల్ ఫ్యాక్ట్. అంటే ఒక వ్యక్తిని ఇనిషియేటర్గా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎంతో సహాయం అందజేయబడుతూ ఉంటుంది. వాళ్ళని రక్షించు, చూసారా ఇతను చిన్నవాడు అందుకని అంటే ఆ సీరియస్ అన్న ఆయన నేను ఆయనకు కావాల్సిన గైడెన్స్ ఇస్తాను అని ప్రామిస్ చేశాడు. ఈ విధంగా అన్నీ ఇవ్వబడతాయి, మనమేం మన కోసం ఆలోచించక్కర్లే. ఆర్ స్పెషల్ ఫ్యాకల్టీ అది కానీ మనకి ఇంపార్టెన్స్ తెలిసిందనుకోండి, మిగతావన్నీ పక్కన పెట్టి ఈ పనికి వస్తాం. కానీ మనకి ఇంపార్టెన్స్ తెలిసిన ఏముందిలే కనబడటం లేదని పక్కన పడేస్తున్నాం. అలా కాదు ఇది. అందుకనే ఎన్నో మనం థియోసాఫికల్ సొసైటీలో స్వాధ్యాయం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. ఎంత ఎక్కువ స్టడీ చేస్తూ ఉంటే మనకి దాని లోతులు తెలుస్తాయండి. ఆల్దో ద రూల్ ఆఫ్ ద కింగ్, ఇక్కడ ఏంటి చెప్పారు, ఆయన్ని లోకల్ నాలెడ్జ్ అంటే ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో ఆ జ్ఞానాన్ని కూడా ఇస్తూ, స్పెషల్ ఫ్యాకల్టీ దట్ హీ మే పొజెస్ ఇట్ అట్ ద డిస్పోజిషన్ ఆఫ్ ద బ్రదర్హుడ్ ఫర్ ద ఫర్దర్ మోర్ ఆఫ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆఫ్ దేర్ గ్రేట్ వర్క్ ఆఫ్ ఎయిడింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ. మానవాళిని అభివృద్ధి చెందించడానికి అక్కడ ఉన్నటువంటి లోకల్ నాలెడ్జ్ని ఇచ్చి ఆయనని ఆ పని చేసేటట్టుగా ప్రోత్సహించుతూ ఉంటారనమాట. ఈచ్ ఆల్దో ద రూల్ ఆఫ్ ద కింగ్ ఈజ్ అబ్సల్యూట్, ఆ కింగ్ యొక్క రూల్ అబ్సల్యూట్ అయినా నో డెసిషన్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈస్ టేకెన్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ఈవెన్ ద యంగెస్ట్ మెంబర్. అంటే ఆ యంగెస్ట్ మెంబర్ యొక్క డెసిషన్ తీసుకోకుండా, అంటే సలహా తీసుకోకుండా ఏ డెసిషన్ తీసుకోరు. యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ద బ్రదర్హుడ్ ఈ చీజరి, ఎందుకంటే ఆయన పోస్ట్ ఏమిటి, ఆయన ఆల్రెడీ ఇనిషియేషన్ అయిపోయింది ఆయన. ఈచ్ ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద బ్రదర్హుడ్ ఇన్ వాట్ ఎవర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ హీ మే బి. ప్రతి ఒక్కరు బ్రదర్హుడ్ లో ఒక రిప్రజెంటేటివ్, ఆయన ఏ పార్ట్ లో ఉన్నా హీ మే బి, అండ్ ఈచ్ ఈజ్ ప్లెడ్జ్డ్ టు బి
at the disposal of the brotherhood to go wherever he is sent. ఆయన ఎక్కడికి పంపించినా ఆ బ్రదర్హుడ్ యొక్క పనే చేస్తాడు. టు వర్క్ ఇన్ ఎనీ వే దట్ ఈస్ రిక్వైర్డ్. ఏ అవసరం ఉన్నా ఆ వర్క్ చేయడం. వైల్ యంగర్ మెంబర్స్ విల్ న్యాచురల్లీ ఇంప్లిసిట్లీ ఒబే ద హెడ్స్. అంటే చిన్నవాళ్ళు తప్పకుండానే పై వాళ్ళని అంగీకరిస్తారు. దే మే ఎట్ హెల్ప్ బై లోకల్ నాలెడ్జ్. అయినా వాళ్ళకి ఆ లోకల్ నాలెడ్జ్ ఎక్కడ వాళ్ళు పనిచేస్తున్నారో ఆ విషయం వాళ్ళకి తెలియాలి, వాళ్ళ సంగతి, ఆ ప్రజల సంగతి. అండ్ మే అందుకని అటువంటి సహాయం అందజేయబడుతుంది. అండ్ మే ఆల్వేస్ సజెస్ట్ ఎనీథింగ్ దట్ సీమ్స్ టు దెమ్ ఆఫ్ పాజిబుల్ యూస్. వాళ్ళకి ఎంత అవకాశం అంటే యూస్ చేయడానికి ఏమేమి అవసరమో ఆ హెల్ప్ అంతా ఇవ్వబడుతుంది. అంటే ఇప్పుడు మనం ఎటువంటి ప్రజలు, ఈ ప్రజల యొక్క ఆధ్యాత్మిక స్టేటస్ ఏంటి, అలవాట్లు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళతోటి మనం కరెక్ట్ గా చేయగలం. అందుకని ఆ ఇనిషియేటర్ ఎవరైతే వచ్చారో ఆయన చిన్నవాడైనా ఆయన సలహా అంటే అనుమతి లేకుండా ఏ వర్క్ చెయ్యరు. ఎందుకంటే ఆయన పోస్ట్ ఆ స్టేజ్కి వచ్చేసాడు. ఒక చిన్న వ్యక్తి కలెక్టర్ అయినా ఆ కలెక్టర్ చిన్నవాడని ఎవరు నెగ్లెక్ట్ చెయ్యరు. అలాగనే ఇక్కడ కూడా. అందుకని ఇక్కడికి ఆపుదామండి, ఎందుకంటే మనకి చాలా ఉందనుకుంటాను ఇది. అందుకని అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుందా, ఇక్కడ మనం చేసే ప్రతి పని సూపర్వైజ్ చేయబడుతూ ఉంటుంది. మనం ఎప్పుడు గుడులకి, గోపురాలకి, ఆ పూజలు ఇవన్నీ కూడా సెల్ఫ్ సెంటర్డ్గా చేస్తున్నాం. ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ ఇక్కడ ఎన్ని చేసినా పరిగణనలకి రావు. మనం నిస్వార్థంగా ఇంకొకరి కోసం ఏమి సేవ చేస్తున్నామో అవే లెక్కించబడతాయి. మన స్వార్థానికి చేసినవి ఏవి కూడా అక్కడ లెక్కించబడవు. అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ అడగచ్చు. ఎలా అనుకుంటారంటే చాలా మంది ఇప్పుడు చూడండి, 120 మెంబర్స్ ఉంటారనుకోండి, 10 మంది కూడా రారు. ఎందుకు రారు? వాళ్ళు ఏమనుకుంటారంటే, బా ఇది ఏంటి ఇమీడియట్ ఫలితం ఏం లేదు దీంట్లోకి రావడం వల్ల, మనకేం డబ్బులు వస్తాయా, ఏమైనా పేరు వస్తుందా, ఏమి రాదు, ఏంటి ఇది విజ్ఞాన సమాజంలో ఎక్కడో అదేదో పెద్ద కీర్తి ప్రతిష్టలు కూడా రావు అనేసి చాలా మంది రారు. వాళ్ళకి తెలియట్లేదు మనం చేసే ప్రతి పని అక్కడ పరిగణించబడుతుందని. ఓకే అండి, నారాయణ గారు మీకు అర్థమైతే చెప్పండి. నమస్తే అమ్మ. నమస్కారం. ఈరోజు ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్ములు వారు చేరు మార్గంలో మంచి కీలకమైనటువంటి విషయాలు చెప్పారు ఈరోజు. అంటే మహాత్ముల యొక్క చర్యలు ఎలా ఉంటాయి, వాళ్ళు సమావేశం జరిగి అక్కడ ఏం జరుగుతుంది, లేదా ఒకరు మహాత్ముడిగా మనకి రావాలి అంటే వాళ్ళు ఫస్ట్ ఇనిషియేషన్ ఎలా జరుగుతుంది అనే విషయాలు బాగా చెప్పారు ఇక్కడ. ఎందుకంటే మనకి అనేక మంది కలియుగంలో అనేక మంది మహాత్ములు అనేక చోట్ల ఉద్భవించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎందుకు మామూలుగా ఎలాగైతే మన భౌతికంగా ఎలాగైతే మనకి ఈ భౌతిక లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఎలాగైతే ఇలాగో మనకి ఆ సుప్రీం లెవెల్లో వీళ్ళు ఎలా జరుగుతుంది మహాత్ములు అన్న విషయాన్ని ఇక్కడ బాగా జరిగింది. ఇప్పుడు చూడండి, లాస్ట్ లో ఒక చిన్న వ్యక్తి అయినా కూడా ఆయన ఏంటంటే ఆయన పరీక్షించి ఇనిషియేట్ చేసి ఆ వయసుతో సంబంధం లేకుండా పూర్వ జన్మల్లో అనేకమైనటువంటి ఇది చేయటం వలన ఆయన మహాత్ముగా తీసుకోవడం జరిగింది. అలాగే మహాత్ముల యొక్క సమావేశాలు ఎక్కడ జరుగుతాయి అన్నటువంటి దాన్ని కూడా అక్కడ చెప్పారు. అక్కడ ఏదో పెద్ద ఒక పర్ణశాల ఉంటుంది, దాని తర్వాత ఒక వృక్షం ఉంటుంది, దాని కింద జరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే మనకి ఆది శంకరాచార్యుల యొక్క జీవిత చరిత్రలో కూడా ఎలాంటి ఘట్టాలు కొన్ని చోటు చేసుకుంటాయమ్మా. మైత్రేయ గారు ఇనిషియేషన్ ఇచ్చినప్పుడే అక్కడ జరుగుతుంది. కుటుహూమి గారు ఇంకొక మౌర్య ఇచ్చినప్పుడు మరో దగ్గర కేవ్ లో జరుగుతుంది, ఒకే దగ్గర జరగదు. అవును. అంటే ఈ సమావేశాలు అన్ని ఒకే దగ్గర జరగకుండా అంటే మాస్టర్ మైత్రేయ, ఎందుకంటే మనకి చాలా సందర్భాలు అండి మా మైత్రేయ మన కృష్ణుడిగా వచ్చాడని, జీసస్ గా వచ్చాడని, బుద్ధుడిగా వచ్చాడని, ఈ కలియుగానికి ఆయనే పరమ గురువు అని చెప్పి మనకి కొన్ని గ్రంథాలలో చెప్పబడుతుంది. అలాగే మైత్రేయ మనకి మొన్న వచ్చినప్పుడు ఎక్కడ జరుగుతుంది, తర్వాత కుతుహ మౌర్య వీళ్ళందరూ, ఎందుకంటే ఇలాంటి పేర్లన్నీ కూడా మనం
ఈ దివ్యజ్ఞాన సమాజం వీళ్ళు అంటే మేడం బ్లవట్స్కి ద్వారా ఇవన్నీ మనకు తెలియబడ్డాయి మనకి. లేకపోతే పరమ గురువులు అనే వాళ్ళు ఒకరు ఉంటారని వీళ్ళంతా ఈ సమస్త సృష్టిని వాళ్ళు గైడ్ చేస్తుంటారని మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే మనకు బాగా అర్థం కావాల్సినటువంటిది మహాత్ములు ఎందుకంటే ఆ నిస్వార్థమైనటువంటి భావంతో అంటే కేవలంగా మానవులు అక్కడ చెప్పబడింది ఈరోజు కేవలంగా ఆ సమస్త మానవాలను ఉద్ధరించడం వాళ్ళ ధ్యేయం తప్ప వాళ్ళకి భూమి మీద పొందడానికి కానీ ఏది ఉండదు. కేవలంగా జనాంటి మానవాళిని సముద్రానికి ఉద్ధరించడమే వాళ్ళ యొక్క ధ్యేయం. అది ఏంటవుతుందంటే వాళ్ళతో మనకు కాస్త కనెక్ట్ అయితే వాళ్ళు చేసింది ఏంటని అర్థమవుతుంది, లేకపోతే మనకి సరిగ్గా అర్థమయ్యేటువంటిది కూడా కాదు. ఎందుకంటే కేవలం మనమంతా ఏం చేస్తామంటే భౌతికమైనటువంటి విషయాలకి బాగా లోనైపోయి మనకి ఏదో కీర్తి గురించి లేదా ఇంకోటి దీని గురించి మనం ప్రాకులాడతాం తప్ప మహాత్ముల యొక్క చర్యలు మనకు అర్థం అవ్వాలంటే మనలో ఏ కొద్ది భావం నిస్వార్థమైన భావం ఉంటే వాళ్ళు చేసినటువంటి చర్యలు అర్థం అవుతాయి తప్ప లేకపోతే మనకు అర్థం కావు. ఎందుకంటే ఇక్కడ చిన్న విషయం చెప్పాలమ్మా. ఎందుకంటే మేడం గారు ఇంతకుముందు ప్రతి ఆదివారం విజయనగరం వెళ్ళేవారు దివ్యజ్ఞాన సమాజంకి. ఇలాంటి స్థితిలో కూడా ఒక్కోసారి మాకు ఏమనిపించదు అంటే ఇలాంటి టైంలో మేడం గారికి సరిగ్గా నడవలేని స్థితిలో లేకపోతే శుక్రవారం అనకాపల్లి వెళ్ళటం ఇదంతా ఏంటి అంటే వాళ్ళు అంటే ఒక్కసారి దానికి బాగా అంటే నేను మహాత్ముల గురించి వర్క్ చేస్తాననేటువంటి భావన ఇప్పుడు ఎందుకంటే మాలాంటి వాళ్ళు